Ali, 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 Ali. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా రాజా అలీ రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు. ఇదేంట్రా బాబు ఎపిసోడ్ స్టార్టింగ్ లో పాట పాడుతున్నాను అనుకుంటారా? అదేనండి భలే మంచి రోజు టీం మరి ఈ రోజు ఎపిసోడ్కి వచ్చారు. ముందుగా వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ బుజ్జిమా. అనగా అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా భక్తుడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా గోలి లాంటి కళ్ళతోటి గోలి బాలు పోరిదా కాంగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దాండరా బుజ్జిమా 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 రంగేలి బుజ్జిమా 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 దీవాని బుజ్జిమా 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 దిల్వాలి బుజ్జిమా 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 బుల్బుల్లి. హాయ్ బుజ్జిమా, హౌ ఆర్ యు? హాయ్ అలీ గారు, చాలా బాగుంది. బాగున్నావు కదా? సూపర్ సూపర్. రాజుగారి గదిలో నీ పేరు ఇది అవును, బుజ్జిమా అనేది. బుజ్జిమ బొల్స్పాడు బుజ్జమ్మ. బల్సుపాడు. ఓకే, నీ ఒరిజినల్ పేరేంటి? ఒరిజినల్ పేరు విద్యులేఖ. 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 ఓకే. బట్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నా పేరు మారిపోయింది. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కల పేరు అలా ఉండిపోతుంది. సో అందుకోసం అది నువ్వు అలా కంటిన్యూ చేయి. బుజ్జిమా బాగుంది. ఓకే బుజ్జిమా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. సో ఇంకా మన వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు గెస్ట్. అవును, వాళ్ళతో వచ్చాక అప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ వెల్కమ్ వేణు అండ్ వామిక. వారే వా ఒరే మచ్చా నేడుగే కరో రచ్చా జాతకం జమా జచ్చా మారే రా బహుత్ అచ్చా తిన్ మారు మామ మారు ఇంకో మారు స్టెప్ మారు తప్పు తుప్పు రేగే లాగే చిందే చల్ अभी क्या ये फिल्म में दोनों ये सॉन्ग में किया क्या? एक्चुअली ये ईगो मार रहे हैं, हाँ। फुल ईगो में। पर मैं ईगो मार रही हूँ ना मैंने स्टार्टिंग से, तो इसलिए आई थॉट आई जस्ट जॉइन. पिक्चर में मेरा सोलो सॉन्ग है ये तो ये मेरा सोलो सॉन्ग है। ये फिल्म में हीरो कौन है? సుధీర్ అఫీషియల్లీ. లౌడ్ చెప్పు. అది చెప్పిసే. అరే నీకు ఉంటదిరా తర్వాత కాదరా. ఇట్లాంటి అమ్మాయిని తీసుకొచ్చే బాంబే నుంచి ఈ సాంగ్ లో ఎలా చేయిస్తారు ఇప్పుడు మన పక్కన? ఆడియన్స్ కోరికపై తప్పలా అందుకని చెప్పి
సో సినిమాలో నువ్వు ఒక్కడే చేసావు సాంగ్. సాంగ్ అంటే నేను నాతో పాటు ఒక పేరు ఉంటాడు, వాడు నేను కలిసి చేస్తాం. ఇద్దరు అబ్బాయిలు చేశారు. ఇద్దరు అబ్బాయిలు, నలుగురు రష్యన్ లేడీస్. అందుకే పాము ఏదో పాములాగా చేసావు మధ్యలో. నలుగురు రష్యన్ లేడీస్. ఆ, కాటే కాటే. అంతేనా? ఈ అమ్మాయికి సోలో సాంగ్ ఉంది. ఉమ్, ఆ సాంగ్ వేయకుండా ఈ సాంగ్ ఎందుకు వేసారో నీకో ఫీల్ అయింది, అందుకే డాన్స్. అందుకనా? ఆ సాంగ్ వేస్తే మామూలు డాన్సర్ కాదు. అయితే ఈ అమ్మాయి సాంగ్ ఒకసారి వేసుకోండి. అరియూరు వాడ తేడా లేదులే, అందిందిలే ఆహ్వానమే, అరే చిన్న పెద్ద అంతా ఒక్కటై చెయ్యాలిలే పేరంటమే, నవ్వే నీ నవ్వే మానిదిలా మారంగా, మారే ఈ ఊరే ఆమిదిలా నగరంగా, గారాల సీతమ్మ గౌరింటే పండంగా, బంగారు సిగ్గుల్లో ఏ ముగ్గులు వేయంగా, అరే సూవి సూవి సువ్వాలమ్మ సీతాలమ్మ, డోలు డోలు రే డోలా రే డోలా, పెళ్లి మేళమే మోగే, డోలు డోలు రే డోలా రే డోలా, ఊరు ఒక్కటై ఊగే, నీలాకాశం పందిరిలోనే ఆనందాలే ఎగిసే, డోలు డోలు రే డోలా రే డోలా, పెళ్లి పండగే నేడే. ఈ క్యా స్టెప్ క్యా? నేను చెప్తానన్నా, ఇందాక నీ డాన్స్ చేసావు కదా, ఇది నా డాన్స్, ఎవరు రావచ్చు ఒక్కరిని వేస్తాను ఒక్కరిని వేస్తా. డోలు డోలు రే డోలా రే డోలా, అంతేనా? అది. నేను షూటింగ్ వెళ్ళేటప్పుడు కార్ అని ఆగిపోయిందేమో, పెళ్లి మేళమే మోగే. అలా ఏదైనా అనుకున్నాను నేను. మీకు అదే జరిగిందా? ఓయి హుయా నా शूटिंग पे हाँ, लोकेशन को जाने के टाइम पे गाड़ी रुके तो ऐसे धक्का मारा. हाँ. धक्का मारा. तो वो अटक गया ऐसे ये स्टेप ना. अच्छा. तो जब उन्होंने बोला तो फिर हम like, నీలాకాశం పందిరిలోనే ఆనందాలే ఎగిసే. మామగా చాలా డిఫికల్ట్ ఆర్టిస్ట్ సార్. సో లంచ్ నాకు ఇది వద్దు, నాకు ఇది వద్దు, ఇది వద్దు. ఇక్కడ ఏం చెప్పిందంటే బ్రేక్ అనగానే నాకు ఇది వద్దు, నాకు ఇది వద్దు అంటది. అందుకే ఈ అమ్మాయి నేను పెట్టుకుందాం, నాకు కావాలి, నాకు కావాలి. ప్రొడ్యూసర్ చెక్ ఇస్తారంటే వద్దు వద్దు అసలు అందరూ. ఓ, రండి రండి రండి. ओके वामिका, दिस इज योर तेलुगु फर्स्ट मूवी? या फर्स्ट तेलुगु. फर्स्ट तेलुगु मूवी. पहले हिंदी में किया कभी? एक हिंदी फिल्म किया था और वैसे आई एम अ पंजाबी. आई Uh-huh. एम फ्रॉम चंडीगढ़. Uh-huh. So I've done 3 Punjabi films also and I've done 1 Tamil film also. तमिल. ये तेलुगु मूवी फर्स्ट मूवी आपको कैसा लगा? बहुत अच्छा लैंग्वेज? लगा. मैं लैंग्वेज अभी थोड़ा थोड़ा सीख रही हूँ. जैसे मुझे पता है कि आंध्रिकी नमस्कारम नागुनारा, ओ, और फिर मुझे वैसी चीजें पता है लाइक पो, फर्स्ट ओनली पो. డోలు డోలు రే డోలా రే డోలా. రా రా అంటానికి इधर आइए. रंडी रंडी. ऑल द बेस्ट वामिका. थैंक यू सो मच सर. వేణు దీంట్లో ఏంటి ఇది క్యారెక్టర్? చాలా మంచి క్యారెక్టర్ చూసారుగా, చాలా మంచి పేరు వచ్చింది. డిఫరెంట్ గెటప్, మంచి వాల్యుబుల్ క్యారెక్టర్, ఓకే. చాలా మంచి పేరు వచ్చింది నాకు. సుధీర్ బాబుతో ఫస్ట్ టైమా? సుధీర్ బాబుతో ఫస్ట్ టైం. ఓకే. ఫస్ట్ టైం నేను ముందు కూడా అదే అనుకున్నాను, మామూలుగా ఎలా ఉంటాడో, ఈయన కొంచెం సైలెంట్ గా ఉంటాడు కదా, ఎలా ఉంటాడు అని. బట్ లొకేషన్ కి వచ్చాక ఎంత సైలెంట్? నేను సైలెంట్ వైలెంట్. అంటే అంత ఎనర్జీగా ఉంటాడనా. అచ్చా. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. సినిమా కూడా మంచి హిట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. థ్యాంక్స్. వెరీ గుడ్. బుజ్జిమ్మ సార్ నీదేం క్యారెక్టర్ దీంట్లో? ఇప్పుడు రాజుగారి తర్వాత నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఈ క్యారెక్టర్. బికాస్ ఈ క్యారెక్టర్ లో కామెడీ ఉంది, తర్వాత సీరియస్ గా లైన్స్ డైలాగ్ కూడా విలన్ ఉంది. నువ్వు? సుధీర్ సిస్టర్ క్యారెక్టర్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ బుజ్జిమ్మ. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇప్పుడు మనం అందరం కలిసి హీరో గారిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ సుధీర్ బాబు. పట్టిందే బంగారం మట్టైన మాణిక్యం, మా పక్కకు వచ్చి తిప్పే అడిగిందా, అడుగేస్తే అదృష్టం వెనకొచ్చే వైకుంఠం, సాక్షాత్తు లక్ష్మీదేవి సెల్ఫీ అడిగిందా, చెయ్యి చాపేస్తే వరాలే మరి, ఏరే దువ్వేస్తే మారేలే సుడి, ఊరే అమంతమ్మ వెంటే పడి, అడుగేస్తే అదృష్టం వెనకొచ్చే వైకుంఠం, సాక్షాత్తు లక్ష్మీదేవి సెల్ఫీ అడిగిందా, చెయ్యి చాపేస్తే వరాలే మరి, ఏరే దువ్వేస్తే మారేలే సుడి, ఊరే అమంతమ్మ వెంటే పడి. భలే మంచి రోజు, 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 భలే మంచి రోజు. హాయ్ సుధీర్. సార్ కొద్దిగా ఒక నిమిషం డేట్స్ తీసుకోవాలి సార్. అఫీషియల్ హీరో కదా, అన్అఫీషియల్ హీరో కదా.
ఏమొద్దు, గుంటూరులో పని ఉందని తీసుకెళ్ళి కృష్ణ గారి ఫ్యాన్స్ కప్పి. ఓకే సుధీర్ బాబు, హౌ ఆర్ యూ? గుడ్ సార్. వెల్కమ్ టు అలితో జాలిగా. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇది హీరోగా ఎన్నో సినిమా? సిక్స్త్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే ఫస్ట్ నాకు చాలా గర్వంగా ఉంది. ఓకే, అంటే నేను చేశాను పక్కన పెడితే ఒక హిందీ వాళ్ళు ఒక క్యారెక్టర్ కోసం ఎత్తుకుంటూ వచ్చి మన తెలుగు వాళ్ళని తీసుకుపోయారు. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. జనరల్ గా రాదు మనకి అవకాశం. మనం తీసుకొచ్చి మనం ఎంకరేజ్ చేస్తాం, కానీ మనల్ని తీసుకెళ్లారు చూడు ఇక్కడి నుంచి, అది ఆశ్చర్యంగా ఉంది నాకు. ఓకే, సో జాకీ షరాఫ్ కొడుకు హీరోగా, విలన్ గా సుధీర్ బాబు. ఓకే, సో భలే మంచి రోజు ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? శ్రీరామ్ ఆదిత్య అని కొత్త అతను. చాలా ఫ్రెష్ ఎనర్జీ ఉన్న కుర్రాడు. ఓకే, ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. కాకపోతే సో ఎవరి దగ్గర వర్క్ చేయలేదు కాబట్టి అతనికి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు. సో కొత్తగా ఉంటుంది సినిమా. మీరు ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఫార్ములా కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా, దానికి హట్కే ఉంటుంది అనమాట. మేము మావయ్య గారిది అవే కళ్ళు సినిమా వచ్చింది, అట్టాగా ఏదైనా తీసుకొని అట్లా కదా, అసలు టోటల్ యూనిక్ అండి. అసలు ఇప్పుడు నేను ఎవరికి ఎప్పుడు చూడలేదు, మీరు కూడా చూసుకుంటారు. అవునా? ఓకే, సో ఇప్పుడు కొత్తగా చూడబోతున్నారు ఆడియన్స్. డెఫినెట్ గా కొత్త జోనర్, రెగ్యులర్ గా ఉండదు. ఇప్పుడు చెప్పిన చూడు, మా కమెడియన్ గారికి సోలో సాంగ్, హీరోయిన్ కి సోలో సాంగ్, హీరోకి లేదు. రెగ్యులర్ ఫార్ములా కైండ్ ఉంటది కదా, ఆ ఫార్ములా లేదు. అంటే ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఉండాలి, ఒక ఇంట్రడక్షన్ ఫైట్ ఉండాలి హీరోకి. సో హీరోయిన్ అంటే సాంగ్ ముందర ఒక సీన్ కోసం వచ్చి హీరోయిన్ తో డాన్స్ చేయడం, సో అట్లా ఉండదు. కంప్లీట్లీ ఏంటంటే వీ డోంట్ నీడ్ ఎనీ యాక్టర్స్. హీరో అవసరం లేదు, హీరోయిన్ అవసరం లేదు. వీ డోంట్ నీడ్ ఎనీవన్. వీ జస్ట్ నీడ్ గుడ్ యాక్టర్స్ మాత్రమే. స్టోరీ ఉంది మిగతాది. స్టోరీ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ ద మూవీ ఫార్వర్డ్. సో కథే హీరో. టోటల్ అంటే ఇప్పుడు థియేటర్ లో హిలేరియస్ గా ఫన్ వర్కౌట్ అయిందనే, ఎక్కడ మనకి ఒక కామెడీ కోసం సపరేట్ పంచ్ డైలాగులు అట్లా ఏం ఉండదు. ఓన్లీ క్యారెక్టర్స్ బిహేవ్ చేస్తుంటాయి. సో ఇంకా సపరేట్ గా కామెడీ చేసేది ఏం లేదు అక్కడ. అచ్చా, సాయి కుమార్ కూడా చేశాడు దీంట్లో. సాయి కుమార్ గారు కూడా చేశారు. సాయి కుమార్ ఒక డిఫరెంట్ రోల్. కొంచెం సాయి కుమార్ మీకు ఎంట్రీ అదిరిపోద్ది అసలు. మీరు పిచ్చ పిచ్చగా వస్తుంది మీకైతే. అచ్చా, సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ వాల్యూ ఉంటుంది, కథలో ఆ క్యారెక్టర్ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, సో అంత పక్కగా వచ్చింది అనమాట. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. భలే మంచి రోజు. ఇండస్ట్రీకి మంచి రోజులు ఉన్నాయి, వచ్చినాయి, స్టార్ట్ అయింది. సో అలాగే ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ టేక్ యువర్ పోడియమ్స్. థ్యాంక్ యూ సార్. భలే మంచి రోజు, భలే మంచి రోజు, భలే మంచి రోజు, భలే మంచి రోజు. వేణు అనే సోలో సాంగ్ ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. లేకపోతే ఇంత ముందు సినిమాలో? అంటే సినిమాల్లో హీరోతో పాటు గ్రూప్ లో కాలేజ్ సాంగ్ చాలా చేశాను. ఫస్ట్ టైం సోలో సాంగ్. ఓకే, అంటే ఎప్పుడు హీరో పక్కన నలుగురు డాన్సర్ అలా కలిపి చేసేవాళ్ళం. నాయనకల్ నలుగురు డాన్సర్ అర్థం కాలే 2 రోజులు. పక్కన 4 రష్యన్స్, 5 రష్యన్స్, 5 రష్యన్స్ తో పాటు ఒక గంగిరెద్దు ఉండేది నా పక్కన. అడిగారా వాళ్ళు నిన్ను? ఏమైనా అడిగారా? అడిగారు, నా పర్సనల్ నంబర్ ఇవ్వండి ప్లీజ్, ఐ లైక్ యూ వెరీ మచ్. కాల్స్ ఏమైనా వచ్చినాయా? ఇవ్వలేగా, నంబర్ ఇవ్వలేదా? గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర్కెళ్ళి. చక్రం తిప్పడానికి ఫ్రూటీ అనే ఒక అమ్మాయి వస్తుంది. మీ తరఫున అమ్మాయి చక్రం తిప్పుతుంది. ఏ ఆర్టిస్ట్ దగ్గర అయితే ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్లు ఉంటాయి. ఆ అమ్మాయికి తెలుగు రాదు కాబట్టి నువ్వే చదివి నువ్వే ఫిల్ చేయాలి. 3 క్వశ్చన్స్ మీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తాయి. సుధీర్ బాబు, నేను మేనేజ్ చేస్తాను. అంటే ఇక్కడ మేనేజ్ చేయడానికి టైం సరిపోదు, ఎందుకంటే ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో గెలిచేటట్టుగా మేనేజ్ చేస్తాను. గెలిచేటట్టు మేనేజ్ చేస్తా. రైట్ అయితే ఓకే. సో వాళ్ళిద్దరికి నువ్వే హెల్ప్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ రౌండ్ 2 lakhs, సెకండ్ రౌండ్ 3 lakhs, థర్డ్ రౌండ్ 5 lakhs, మొత్తం కలిపితే 10 lakhs. ఫ్రూటీని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. ఓకే, ఫ్రూటీ వచ్చేసింది. సో ముందుగా బుజ్జిమా తరఫున ఫ్రూటీ తిప్పు చక్రం. విక్రమ్, నాకు చాలా ఇష్టం ఎలా విక్రమ్ ఫిల్మ్స్. బుజ్జిమా రెడీ? మరి రెడీ. సో నీకు హెల్పింగ్ కోసం మా వేణు నీ పక్కకు వస్తాడు. వేణు ఒట్టురా, సబ్ టైటిల్స్ కావాలి. ఇందుకోసమా ఇలా పిలిస్తే? అలాగా సాంగ్ తో అలవాటు అయిపోయింది. సాంగ్ మొత్తం అవే. ఎవరు పిలిచినా ఇలానే వేస్తున్నట్టు.
ట్రెండ్ పాష్ పాష్ ట్రెండ్ హీరో కదా టెంట్ పోషా Yeah. వాళ్ళు అలా అనుకుంటా తెలవగానే వీళ్ళు కౌలింగ్ చేసుకోవడం వాట్ ఇస్ దిస్ మన బాల్ దెబ్బతింటాయి టచ్ తెలిసిన వాళ్ళు అనుకుంటారండి టచ్ తెలిసిన వాళ్ళు ఇలా అనుకుంటారు మై సిస్టర్ మై స్వీట్ సిస్టర్ బుజ్జిమ్మ ఓకే బుజ్జిమాకి నువ్వు హెల్ప్ చేయాలి Yes. యా రెడీ వేణు అండ్ బుజ్జిమా యోర్ టైం స్టార్ట్స్ నౌ మణిరత్నం డైరెక్షన్ లో విక్రమ్ నటించిన సినిమా రావణ్ తెలుగులో రావణ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అపరిచితుడి సినిమాలోని 3 పాత్రల్లో ఒక పాత్ర ఏది రామాచారి రెమో రామాచారి రామానుజం రామానుజం రైట్ ఆన్సర్ ఓకే మణిరత్నం డైరెక్షన్ లో విక్రమ్ నటించిన సినిమా విలన్ వాట్ విలన్ విలన్ రావణన్ విలన్ విలన్ రే టెల్ మీ విలన్ 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 విక్రమ్ విలన్ Yes. రావణన్ తెలుగులో తమిళ్లో రావణన్ తెలుగులో విలన్ 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 రైట్ Okay. ఆన్సర్ విక్రమ్ సూర్య నటించిన ఒక్క సినిమా శివపుత్రుడు శివపుత్రుడు రైట్ ఆన్సర్ మ్యాటర్ ఏంటంటే మందిరత్నం డైరెక్షన్ లో విక్రమ్ నటించిన సినిమా నువ్వు విలన్ అను విలన్ విలన్ వెరీ గుడ్ సో అపరిచితుడు సినిమాలో 3 పాత్రలో పాత్ర పేరు ఇది రామానుజం అండ్ విక్రమ్ సూర్య నటించిన ఓ సినిమా శివపుత్రుడు కాకపోతే 45 సెకండ్స్ పట్టింది బుజ్జిమా ఓకే ఇప్పుడు 44 సెకండ్లు సుధీర్ బాబు చెప్తే సుధీర్ బాబులు ఇచ్చినట్టు వేణు 43 సెకండ్స్ లో కానీ చెప్తే ఈ రౌండ్ కి విన్నర్ వాళ్ళు అవ్వచ్చు సో అందుకోసం ఇప్పుడు నీ దగ్గర ఉండటం అవసరమా ఇక్కడ ఇప్పుడు వద్దు ఓ ఆడ అంతే తను చెన్నై నుంచి వచ్చింది నువ్వు రేపు పొద్దున్న చెన్నైకి వెళ్ళావు అనుకో నీకు అక్కడ ఎవరు సెక్యూరిటీ ఎవరు నేనే అదిగో అంతే కదా కొట్టినా కూడా ఏమనుకుంటూ వచ్చేసా ప్రేమతో కొట్టింది రియాక్టర్ వర్లే వందాచి కింద పడి దొల్లాచి కాదు సుధీర్ బాబు రెడీయా ఓకే ఫ్రూటీ తిప్పు చక్రం హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే గాలో తేలే లా హూలా లా 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 నీతో హూలా లా ప్రభాస్ గురించి 3 క్వశ్చన్లు ఎదురుగా ఎల్ఈడి మీద వస్తాయి సుధీర్ బాబు ఒక అక్షరం మాత్రం అదే ఇప్పుడు యాక్చువల్లీ చూసావు కాబట్టి ఫిల్ చేయాలి జనరల్గా మూవీ ఇండస్ట్రీకి అంటే మహేష్ బాబు రిలేటివ్ అవ్వకముందు ఏ హీరో సినిమాలు ఎక్కువ చూసేవాడు ప్రభాస్ నేను మంచి ఫ్రెండ్స్ యాక్చువల్లీ మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ ఎవ్రీడే కలిసేవాళ్ళం దాని తర్వాత నేను బిజినెస్ లో పడిపోయి అప్పుడు తర్వాత గ్యాప్ ఎలాగా మీ ఇద్దరికి ఎలాగా అంటే నా వంశీ అని చెప్పి తన క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు మేము ఇద్దరం కలిసి బిజినెస్ చేసేవాళ్ళం అచ్చా. డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం మూవీ డిస్ట్రిబ్యూషన్ ఓకే చాలా సినిమాలు చేసాం కలిసి సో ఆ టైంలో మా దిల్ రాజు గారు కూడా ఒకసారి మమ్మల్ని పిలిపించారనమాట ఆర్య ఫస్ట్ కథ మా తినమని నేను ప్రభాస్ చెప్తామని ఓకే కాకపోతే ప్రభాస్ అప్పుడు వేరే కమిట్మెంట్స్ ఉంటే అది చేయలేదు సో ఫస్ట్ నుంచి పరిచయం ఓకే వెరీ గుడ్ సో ఇప్పుడు ప్రభాస్ గురించి 3 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి రెడీ సుధీర్ బాబు యోర్ టైం స్టార్ట్స్ నౌ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన ఒక్క సినిమా విజయ్ రైట్ ఆన్సర్ యోగి చిత్రంలో ప్రభాస్ సరసన నటించిన హీరోయిన్ ఎవరు యోగి నయనతార రైట్ ఆన్సర్ చోటు పాత్రలో ప్రభాస్ నటించిన సినిమా నిరంజన్ రైట్ ఆన్సర్ భలే మంచి రోజు 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 సుధీర్ బాబు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన ఓ సినిమా బుజ్జిగాడు రైట్ ఆన్సర్ మేడ్ ఇన్ చెన్నై యోగి చిత్రంలో ప్రభాస్ సరస్సు నటించిన హీరోయిన్ ఎవరు నయనతార రైట్ ఆన్సర్ చోటు పాత్రలో ప్రభాస్ నటించిన సినిమా ఏక్ నిరంజన్ వెరీ గుడ్ సో 21 seconds లో సుధీర్ బాబు చెప్పాడు ఇప్పుడు వేణు వామిక మీరు 20 seconds లో చెప్తే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు కాంబినేషన్ లో నాకు 45 సెకండ్స్ No, 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 no. 47 We helped you. We are team. yes టీమా ఈ టచ్ 52 seconds పక్క రెడీ జస్ట్ 5 seconds చెప్పేస్తా టచ్ ఎందుకంటే చెప్పేసావు కదా ఆనందంలో ఇంకోసారి వస్తుంది టచ్ కొంచెం టచ్ లో ఉండి చెప్తాను రెడీ ఓకే ఫ్రూటీ తిప్పు వెరీ గుడ్ వేణు
అన్న. ఇక నీకు చెప్పక్కల్లా నేను. అంటే కృష్ణ గారు అంటే పాత సినిమాలు గుర్తుంటాయి, కొత్త వాళ్ళు అంటే బాగా గుర్తుంటాయి. ఆ. కృష్ణ గారు అంటే ఓల్డ్ సినిమాలు ఇస్తే చెప్పలేం. ఎంత ఓల్డ్? అది 91 బర్త్డే కాబట్టి బిఫోర్ ఇట్లా. 91 బర్త్డే ఎవరు? మీ అబ్బాయా? 94 లో నీ ఏజ్ ఎంత? 94 లో పట్టుకొని చెప్పు. 94 లో అంటే 13. మన 91 బాగుందన్నావు నువ్వు. హీరో వచ్చిన తర్వాత ఏజ్ తగ్గించుకోవాలన్నా సోలో సాంగ్ చేశా. 94 లో ఎమ్మెల్యేలా నేను యాక్ట్ చేస్తే దాంట్లో సార్ ఒక సాంగ్ చేశారు, జుంబారే జుంబారే అంటే ఈయన పాటలకి డబ్బులు వేసేవాడు థియేటర్లో పాత సినిమాల్లో. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఆ సాంగ్ కి థియేటర్లో డబ్బులు ఎప్పుడు అయిపోద్దా అని రెడీగా ఉండేవాళ్ళు. ఎవరు? ఈ థియేటర్లో క్లీన్ చేస్తారు కదా వాళ్ళు. ఏంటంటే ఇంత కుప్ప చిల్లర వచ్చేది, 5 పైసలు 10 పైసలు పావలాల 10 రూపాయలు. అట్లాంటి అద్భుతమైన సాంగ్ చేసిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ సార్ నంబర్ 1. ఈ సాంగ్ షూటింగ్ వచ్చి సుచిత్ర డాన్స్ మాస్టర్ ఒక ఇట్లాంటి అందమైన అమ్మాయి ఆయన పక్కన బాంబే నుంచి వచ్చింది సన్నగా అమ్మాయి వచ్చి రిహార్సల్ చేసింది, అంతా అయిపోయింది. కృష్ణ గారు వచ్చారు, షార్ట్ ఏంటి అని అడిగారు. అడగగానే సుచిత్ర సౌండ్ అనగానే సాంగ్ వేశారు. సాంగ్ వేయగానే అమ్మాయి డాన్స్ చేస్తూనే ఉంది. ఆయన అనుకుంటున్నారు ఓహో వీళ్ళంతా ప్రాక్టీస్ చేసుకుందారేమో అనుకొని ఇది సార్ షార్ట్ అంటే ఏంటి ఇప్పుడు ఈ షార్ట్ అంతా సింగిల్ టేకా? అవును సార్, బాగుంది, బ్రేక్ ఇచ్చేయండి అని తెలిపారు. బ్రేక్ తర్వాత వచ్చారు, ఒకసారి చూశారు, టేక్ సింగిల్ టేక్ లో చేశారు ఈ సాంగ్. She has choreographed my song as well. Dol dol. Yeah. సుచిత్ర మాస్టర్. yes, very good. Okay, వేణు రెడీ. రెడీయా? రెడీ వేణు. వామిక, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూపర్ స్టార్ హీరోగా ఇది 100వ సినిమా అల్లూరి సీతారామరాజు. రైట్ ఆన్సర్. మహేష్ బాబు నటించిన ఈ సినిమాలో కృష్ణ చివరిలో కనిపిస్తారు. రామ్ రాబర్ట్ రహీం ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఎవరు? మహేష్ బాబు నటించిన ఈ సినిమాలో కృష్ణ చివరిలో కనిపిస్తారు. రీ ఉంది కదరా, రీ ఉంది కదా. టక్కర్ దొంగ. రైట్ ఆన్సర్. రామ్ రాబర్ట్ రహీం చిత్రాన్ని డైరెక్టర్ ఎవరు? లా ఉంది కదా లాస్ట్ లో. విజయ నిర్మల గారు. వెరీ గుడ్. Yours were 44 seconds. That's all because of Venu, man. No, game between there is one cheating हो गया. No. सुधीर अन्ना का फ्रेंड प्रभास अन्ना. वामिका, तुमको पता है, उसको मालूम है वो इसीलिए लेट किया क्योंकि हीरो को सपोर्ट करना है. No. तुम समझा ना अभी? No, ऐसा नहीं वामो, ऐसा नहीं किया मैं. मैं 4 राउंड है. अपन आगे जाना. मतलब पहला हम हारेंगे, उसके बाद जीतेंगे. चलो मेरे. हाँ. अरे 3 राउंड रहा, 4 और 5 राउंड ले ఇక్కడ. आराम से जाएंगे. हाँ, आराम से जाएंगे. अच्छा ठीक है. సో సూపర్ స్టార్ కృష్ణకు హీరోగా ఇది 100వ సినిమా అల్లూరి సీతారామరాజు. ఇది చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా ఇది. మహేష్ బాబు నటించిన ఈ సినిమాలో కృష్ణ చివరిలో కనిపిస్తారు, టక్కరి దొంగ. రామ్ రాబర్ట్ రహీం ఈ చిత్రానికి డైరెక్టర్ విజయ నిర్మల గారు. సో కాకపోతే 41 సెకండ్స్ పట్టింది, బుజ్జిమాకి 45 సెకండ్స్ పట్టింది, సుధీర్కి జస్ట్ 21 సెకండ్స్. వెరీ గుడ్. నీలాకాశం పందిరిలోనే ఆనందాలే ఎగిసే డోలు డోలు డోలారే డోలా పెళ్లి పండగే నేడే. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. ఈ ఐటమ్ మీద మా ఫ్రూటీ దగ్గర నుండి మిమ్మల్ని తీసుకెళ్తుంది. డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అవగానే ఒక హైడ్రాలిక్ మీద మీరు నుంచొని ఉంటారు, అది అలా మెల్లిగా బయటకు వస్తుంటుంది. వచ్చాక ఒక చిన్న చిట్ చాట్ ఉంటుంది అక్కడ, 1 minute 2 minutes. తర్వాత 3 విజువల్స్ మీ ఎదురుగా ఎల్ఈడి మీద అక్కడ వస్తాయి.
ఆ 3 విజువల్స్ మీరు మ్యాచ్ చేయాలి ఇలా తక్కువ టైంలో. ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో ఈ రౌండ్ విన్నర్స్ వాళ్ళు. కాకపోతే ఈ రౌండ్ ఫ్రీ లాట్. కానీ ఇంతకు ముందు ఈ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు దాంట్లోంచి ఒకటి వచ్చేస్తుంది అలా చెప్పారు. ఇప్పుడు హైడ్రాలిక్ ఐ హర్డ్ సమ్ ఇంగ్లీష్ వర్డ్ హైడ్రాలిక్ హైడ్రాలిక్ means the force of gas. డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ దట్ తెలుగులో ఏమంటారో ఐ డోంట్ నో. సో దట్స్ వే దాన్ని హైడ్రాలిక్ అని చెప్పాను. సో యాక్చువల్లీ మీరు తెలుగులో ఏదో వర్డ్ చెప్పినట్టున్నారు దాని పేరు ఐటమ్. ఐటమ్. ఎందుకు ఐటమ్ కాస్త హైడ్రాలిక్ గా ఎందుకు మారింది? ఐటమ్ ని హైడ్రాలిక్ గా మార్చబడింది. అంటే ఈ అమ్మాయి ఇంగ్లీష్ అయితే అర్థం అవుతుంది. ఆ ఇంగ్లీష్ అర్థం అవుతుంది కదా అమ్మాయికి అయితే. సో అందుకోసం అని చెప్పి కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి అలాగా హైడ్రాలిక్ మీద. ఓకే రెడీయా మరి? ఫ్రూటీ ఎవరిని తీసుకెళ్తావు? గదికి బుజ్జిమాన్ తీసుకుని వెళ్తా. నీ గదికా? తీసుకెళ్ళిపో. ఓకే బుజ్జిమా రెడీయా? ఓపెన్ ద డోర్. బుజ్జిమా ఏంటి కబడ్డీకి వెళ్తున్నావా? అచ్చా మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ ఆర్టిస్ట్ కదా? అవును సార్. ఏం పేరు? మోహన్ రామన్. మోహన్ రామ్. ఓకే డిస్ట్రాక్షన్ కదా. ఐ అండర్స్టాండ్, ఐ నో ఇట్. కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఎక్కడ? ఫ్రూటీ డోర్ వేసి. ఏ సినిమాలు చేశారు ఆయన? ఎక్కువ ఫిల్మ్స్, ఎక్కువ సీరియల్స్, ఫిల్మ్స్ యాక్ట్ చేశారు. యా. సో మీ ఫ్యామిలీలో ఆయన తర్వాత మళ్ళీ నువ్వే? అవును సార్. ఓకే. నా ఫ్యామిలీ మొత్తంగా లాయర్స్ ఉన్నారు. ఓ నా తాతయ్య యాక్చువల్లీ అడ్వకేట్ జనరల్ ఆఫ్ తమిళనాడు. సో ఫుల్ ఫ్యామిలీ లాయర్స్. నేను నాన్నగారు యాక్టర్స్. అచ్చా. సో నీకు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? ఏ సినిమాలో వచ్చింది? ఏటో వెళ్ళిపోయింది మనసు, నీదానే అని పొన్వసంతం. యాక్చువల్లీ నాకు ఐ హ్యాడ్ నో ఇంట్రెస్ట్. నేను ఎక్కువ స్టేజ్ ప్లేస్ చేశాను. ఆల్మోస్ట్ 25 స్టేజ్ ప్లేస్. గౌతమ్ మేనన్ సార్ ఆ స్టేజ్ ప్లే చూసి he called me for an audition. అదే నీదానే అని పొన్వసంతం. దట్ టైమ్ he told me, నాకు తెలుసు మీకు తెలుగు తెలీదు నాకు తెలుసు, బట్ ప్లీజ్ కొంచెం ట్రై చేయండి. ఐ డిడ్ ఇట్. ఐ లెర్న్ మై లైఫ్. ఆ టైంలో 2012 లో ఒక్క వర్డ్ కూడా తెలీదు సార్. నాకు అర్థం కూడా రాలేదు. సో ఐ వాజ్ వెరీ స్కార్డ్. బట్ ఐ డిడ్ దట్ అండ్ ఐ డిడ్ మై ఓన్ డబ్బింగ్. సో ఇప్పుడు ఎలా తెలుగు ఎలా తమిళ ఫిల్మ్స్ లో నా వాయిస్ డబ్బింగ్. ఓకే. నెవర్ పుట్ ఎనీబడి ఎల్స్. వెరీ గుడ్. సో 3 విజువల్స్ ఎదురుగా రెడీగా ఉన్నాయి. వేణు నువ్వు గట్టిగా చదవాలి, అమ్మాయి ఆన్సర్ చేయాలి. కమ్ ఆన్ వేణు, డోంట్ వేస్ట్ మై టైం. వాట్? Why? टाइम वेस्ट చేద్దంటుంది. ప్రీవియస్ రౌండ్ में ऐसा मारे क्या ऐसा मारे जाओ बोल के आप किधर गए? అరే నువ్వు చెప్పాల్సింది అక్కడ రా, జావ్ మారే. రెడీ బుజ్జిమా? రెడీ గారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? వాట్? భీమవరం పుల్లావుడు. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏది? నెక్స్ట్. ఈ 2 బొమ్మల్లో కనిపించే కామన్ రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సారస్తారు. What does it mean? సారే రైట్ ఆన్సర్. నరసపురం నరసమ్మ నైసుకుందమ్మ నీ చక్కెర చుమ్మ. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా సునీల్ అండ్ భీమవరం జంక్షన్. భీమవరం బుల్లోడు ద రైట్ ఆన్సర్. అండ్ సెకండ్ వన్
ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే పాట ఏదంటే 6 అడుగులు వేస్తాడా 7 అడుగులు ఉంటాడా? 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. థర్డ్ వన్. ఈ రెండు బొమ్మలు చూస్తే కనిపించే కామన్ ఆబ్జెక్ట్ ఏంటి? బనానా. బనానా. సో ఇక్కడ అక్కడ రెండు చోట్ల బనానా. వెరీ గుడ్. 47 seconds లో 3 అద్భుతంగా చెప్పావు బుజ్జిమా. థ్యాంక్ వెరీ యూ. గుడ్. పెదవుల్లోనే దాచావమ్మో ఓ. వెరీ గుడ్. ఓకే ఫ్రూటీ. సార్ నెక్స్ట్ సుధీర్ బాబుని తీసుకెళ్ళి. భలే మంచి రోజు భలే మంచి రోజు భలే మంచి రోజు. ఓకే సుధీర్ బాబు రెడీ? ఓపెన్ ద డోర్. ఓ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా. ఓకే సుధీర్ బాబు జాకీ షరాఫ్ కొడుకుతో అక్కడ విలన్ గా యాక్టింగ్ కదా, ఇక్కడ హీరో చేస్తూ విలన్ గా చేంజెస్ కదా అక్కడ. సో ఎలాగా మేనేజింగ్? అంటే హీరో అవుదాం వాళ్ళు మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకుందామని సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. సో మనకి ఇక్కడ అన్ని హీరోగా వస్తున్నాయి, అక్కడ విలన్ గా వచ్చింది. ఓకే. ఈవెన్ నా ఫస్ట్ సినిమా నేను విలన్ గానే చేశాను, ఏమై చేసేవాళ్ళు. అచ్చా. ఇది కూడా అలాగే. ఓకే సో ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ అండ్ కెమెరా ఎవరు? కెమెరా వర్క్ వచ్చి శ్యామ్ దత్ గారు, ఆ, విశ్వరూపుంటూ, ఉత్తమ్ మల్లన్, అవును సాహసం మీరు చేశారు కదా. నేను చేశాను, అవును. సో ఆ సినిమాకి చేసిన కెమెరామెన్ అనమాట. అచ్చా. అంటే శ్రీరామ్ ఆదిత్య ఫస్ట్ టైమర్ కాబట్టి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఇద్దామని చెప్పి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ని సపోర్ట్ గా ఇచ్చాం తనకి. ఓకే. అండ్ మ్యూజిక్ వచ్చి సనీ ఎంఆర్ గారు రీసెంట్ గా చేసిన ఉయ్యాల జంపాల, స్వామిరారా, అన్నిటికీ మ్యూజిక్ చేశారు. కార్తికేయ. ఓకే వెరీ గుడ్. క్లోజ్ ద డోర్ ఫ్రూటీ. ఓకే రెడీ సుధీర్ బాబు? 3 విజువల్స్ ఎదురుగా రెడీగా ఉన్నాయి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మల్లో చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్లో చూస్తే గుర్తొచ్చే పాట ఏది? సీను సీను అల్లుడు సీను. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు కనిపిస్తే కామన్ ఆబ్జెక్ట్ ఏది? అంబ్రెల్లా, అంబ్రెల్లా, అంబ్రెల్లా. రైట్ ఆన్సర్. భలే మంచి రోజు భలే మంచి రోజు భలే మంచి రోజు భలే మంచి రోజు. రెడీ వామిక? రెడీ? రెడీ. ఓపెన్ ద డోర్. పెళ్లి మేళమే మోగే డోలు డోలు రే డోలా రే డోలా ఊరు ఒక్కటై ఊగే నీలాకాశం పందిరిలోనే ఆనందాలే ఎగిసే డోలు డోలు రే డోలా రే డోలా. You are fighting. అచ్చా ఎల్లో లక్కీ బాల్ రా నీకు. रेडी वामिका? वामिका तो आपको तेलुगु बहुत मुश्किल है, हाँ तो आपने फर्स्ट डे क्या डायलॉग फेस किया? सर, डायलॉग तो मुझे अभी भी याद नहीं है हाँ कि फर्स्ट डे कौन सा था, लेकिन इट वाज प्रीटी इजी फॉर मी क्योंकि मैंने तमिल फिल्म की है हाँ हाँ और मेरे लिए तो पंजाबी और हिंदी के अलावा सब लैंग्वेज यू नो डिफरेंट ही है. अच्छा. तमिल वाली फिल्म में तो मैंने वो तो प्रॉपर इतने साइज थे एक एक डायलॉग को लेके, तो उस वक्त मैं प्रॉपर लर्न करके एक एक डायलॉग आई थिंक मुझे प्रैक्टिस हो गई थी इस लैंग्वेज. ये काफी टंग ट्विस्टिंग है ना, मेरे लिए काफी टंग ट्विस्टिंग है. अच्छा. तो इतना प्रॉब्लम नहीं हुआ, बट ठीक था. अच्छा.
डांस सीखा तो ऐसा ही घर में सीख के आ गए? सिर्फ कथक सीखा है कथक? 2 years, हाँ हाँ। बाकी ऐसे ही आ गया। अच्छा, कथक कर सकती हो ऑडियंस के लिए? यहाँ पे? हाँ, यहाँ Come on, Vamika. स्टेज समझो। Can do. ओके, In 50 seconds. रेडी। ओके, क्लोज द डोर फ्रूटी। Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize. वेरी गुड। ओके वामिका, 3 विजुअल्स तुम्हारे आगे एलईडी पे दिख रहा। వేణు హెల్పింగ్, వేణు हेल्पिंग। హెల్ప్ చేయి। Helping. నువ్వు చదివి నువ్వే అమ్మాయితో చెప్పించు। రెడీ వామికా, యోర్ టైం స్టార్ట్స్ నౌ। ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? లీడర్. రైట్ ఆన్సర్। नेक्स्ट पास। రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట ఏది? నెక్స్ట్. కామన్ ఆబ్జెక్ట్ ఏది? కలజోడిస్తే Girl, just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. 15 seconds आंसर करना था। No. गिराना नहीं था मुझे। 15 అన్న మీరు చెప్పాలి seconds। కదా. నువ్వు పక్కన స్పేడ్స్ అని ఆన్సర్ చెప్తున్నా. ఆన్సర్ వినాలిగా. ఫస్ట్ ఒకసారి వేయండి। ये राणा फर्स्ट मूवी है, हाँ। लीडर ओके। पब्लिक का और उसका फोटो लीडर मूवी इज द राइट आंसर। అండ్ సెకండ్ వన్, ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? ఓయ్ అబ్ జో డాన్స్ కే ఓయ్. ఏది ఒకసారి ఈ పాట ఏంటమ్మా? Girl, just let me be your man. ఓకే, పంజాబ్ లో పెట్టుకుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి? थर्ड वन, इसमें क्या है दिख रहा है तुमको? Specs is common. हाँ, स्पेट्स। ओके, सो 24 सेकंड्स यार। अगर तुम जीत के रहते हो मे बी इसको मैं स्प्लिट करता था, नहीं हुआ। लेकिन वो 3 बोल दिया, आपने एक ही बोला, बाकी का 2 छोड़ दिया। ओके, नेक्स्ट टाइम बेटर लक। డోలు డోలు రే డోలా రే డోలా పెళ్లి మేళమే మోగే డోలు డోలు రే డోలా రే డోలా ఊరు ఒక్కటే వెరీ గుడ్ బుజ్జిమా 47 సెకండ్స్, వామిక 24 సెకండ్స్ చెప్పలేదు, సుధీర్ బాబు 24 సెకండ్స్ లో 3 చెప్పేశాడు। విన్నర్ ఇస్ సుధీర్ బాబు। మంచి రోజు భలే మంచి రోజు భలే మంచి రోజు భలే మంచి రోజు
और एक राउंड है उसमें जिताएंगे देंगे पैसे। వెరీ గుడ్ రా. అదే అదే అంత ఆ మాట మీద ఉండు. चंडीगढ़ का पंजाब का मुंडी मुंडी की कुड़ी कुड़ी అరే ओके पंजाब चंडीगढ़ का कुड़ी कुड़ी గుడి గుడి నువ్వేం చెప్పా ముండి అన్న मुंह प्लेस में कु ముండి కండి కాదురా అరే. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. సో ఈ రౌండ్ లో ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను, వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తా. వచ్చాక 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ బాగా అంటే మీలో ఎవరైతే బాగా గుర్తుపెట్టుకున్నారో నేను వచ్చి అడగగానే మీ హార్న్ నొక్కుతారు, ఆ లైట్ వెలుగుతుంది. ఎవరి లైట్ అయితే వెలిగిందో నేను వాళ్ళే అడుగుతాను, వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇది ఓకే అంటే గేమ్లో ఉంటారు, అది కానీ రాంగ్ అయితే ఎలిమినేట్ అయిపోయినట్టే. నో వన్ మోర్ ఛాన్స్. ఓకేనా? సో బాగా ఆలోచించి, నేను చదివేటప్పుడు తొందరపడి ఎవరైనా నొక్కేస్తే క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే. నో వన్ మోర్ ఛాన్స్, ఓన్లీ సింగిల్ ఛాన్స్. రెడీయా? పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ అలీ రాజా ఇస్తాడు కాజా. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు ఆగితే సాగదు. జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు. పూలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాక ఆగదు. హృదయం అద్దమని పగిలితే అతకదని తెలిసిన మృత్యు రాకాగదు. ఈ బ్రతుకు తపనాగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. మనసు మనసు కలయికలు ఉదయించకాగదు అనురాగం. అనురాగపు అర్పణలు చలించక మానదు త్యాగం. ప్రేమ చెరిగినా మనసు చెదిరినా ఆగదు త్యాగాభిషేకం. గెలిచిన ఆగదు ప్రేమాభిషేకం. ఆగదు ప్రేమాభిషేకం.
ఆగితే సాగదు ఈ లోకము. చాలా మందిని ఇమిటేట్ చేస్తారని మీరు, అక్కినేని గారిని మాత్రం పర్ఫెక్ట్ సింక్ అవుతుంది. సాంగ్ అట్టాడిది. ఈ సినిమా దాదాపు ఒక 5-6 సార్లు చూస్తుంటాను. చాలా అద్భుతమైన, అంటే సినిమా ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉంటే సెకండ్ హాఫ్ నుంచి ఎప్పుడైతే ఇలాగా తెలిసిందో అక్కడి నుంచి చేంజెస్, డైలాగ్స్, ప్రతి సెంటర్లో ఈ సినిమా 1 year ఆడింది. 365 days. ఏ థియేటర్ల నుంచి ఎప్పుడు 100 days అయితే జనరల్కి తీసేస్తారు, కానీ మళ్ళీ ఇప్పుడు ఆ రోజులైతే నాకు తెలిసి ఇక రావు, ఉండవు కూడా. ఓకే, సో 5 questions రెడీగా ఉన్నాయి. రాంగ్ చెప్తే ఎలిమినేట్ అయిపోయినట్టే, అది రైట్ అయితే నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఆలీ రాజా ఏఎన్ఆర్లా వేలుని ఎన్నిసార్లు చూపించారు? లైట్ వెలిగింది. ఓకే, నో ప్రాబ్లం. బోలో. గెస్ చేయండి, గెస్ చేయండి. 2 సార్లా? 2. షూర్? పక్కా. 2 is my lucky number. 2 is lucky number? The first question answer is 2. Right answer. అదేంటి మీరు ఇది ఇది కూడా అన్నారు, ఇలా ఇది కూడా ఇది మాత్రమేనా? వేలు 1. ఇది కౌంట్ కదా, ఇలా ఇలా అంటున్నారు. అది లెక్క రాదు. ముందుకు సాగదు ఈ లోకము. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఆలీ రాజా టెలిఫోన్ స్టాండ్ దగ్గరకు ఎన్నిసార్లు వెళ్ళాడు? ఏజన్ వామిక. 1. It's his lucky number. 1 is his lucky number. బాగుంది, ఏదో 2 అంట 1 అంటారు. ఒకసారి షూర్, కన్ఫర్మ్. His lucky number 1. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. ఆలీ రాజా కటన్ను ఏ చేత్తో పట్టుకున్నాడు? సుధీర్ బాబు. ఉంగరం చేయి, లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇక్కడ దగ్గరికి వెళ్ళి 2 చేతులు ఉన్నాయి, మరి లెఫ్ట్ హ్యాండ్ పట్టుకున్నాడు. షూరా? షూరే. ఓకే, సుధీర్ బాబు, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్. మంచి రోజు, మంచి రోజు. ఫోర్త్ క్వశ్చన్. ఆలీ రాజా వేసుకున్న షాలు కలర్ ఏంటి? క్వశ్చన్ అడగలేదు, క్వశ్చన్ అంతే, అంతవరకు. శాల్వా కలర్ ఏంటి? అది ఒకసారి చెప్తాం. शालवा कलर क्या है? क्या? अली सर ने परफॉर्मेंस में एक शालवा लगा क्या है ना, उसका कलर क्या है? चलो गेस करेंगे, लक से गेस करेंगे. क्रीम बोलो. क्रीम कलर. क्रीम. यस. Oh yes yes, cream color. क्रीम कलर. Cream color. Cream. Yes yes. हाँ? क्रीम कलर. Cream color. क्रीम. Yes. ग्रीन. क्रीम क्रीम. Cream. क्रीम कलर. श्योर? श्योर. వామిక, వేణు, మీ ఇద్దరు అది నొక్కకుండా సైలెంట్గా ఉండుంటే గెలిచేవాళ్ళు. అనవసరంగా అది నొక్కారు. మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్ కాదు. Listen. కాదని మీరు అనుకుంటున్నారా? లేదు లేదు, రైట్ ఆన్సర్. Now it's working. I don't know why every time now. హృదయం అద్దమని. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే 3 క్వశ్చన్లు మీరు చెప్పారు, 1 క్వశ్చన్ సుధీర్ బాబు చెప్పాడు. ఇప్పుడు 5th क्वेश्चन. ऐसा नहीं दबाओ, अगर रॉन्ग आंसर है तो एलिमिनेट हो जाएगा. नहीं एलिमिनेट नहीं होगा. 5th क्वेश्चन, లాస్ట్ క్వశ్చన్. ఆలీ రాజా పర్ఫామ్ చేసిన ఈ పాట ఏ సినిమాలో? సుధీర్ బాబు. ప్రేమాభిషేక్. ప్రేమాభిషేక్. షూర్? షూర్. రైట్ ఆన్సర్. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ
2 సుధీర్ బాబు చెప్పారు, 3 వామిక అండ్ వేణు చెప్పారు. సో ఈ రౌండ్ విన్నర్స్ వామిక అండ్ వేణు. వామిక అండ్ వేణు. అల్లే అల్లే అబ్రోసులే నీ చూపుల్లో తగిలింది గుబులే అల్లే అల్లే అబ్రోసులే నీ చూపుల్లో తగిలింది గుబులే అల్లే అల్లే అబ్రోసులే అటాక్ చేస్తే నేనే నీ ఫ్యామిలీ అది రే హరిటాకు పొంగలి నిన్ను చూస్తాంటే పెరిగిందే ఆకలి గుండెల్లో దంచాపే రోకలి అదా నేర్పిస్తా సరసాల కిలికిలి ఎవడి పంచుల్లో నా ఎక్స్ట్రా కిక్ ఉంటాదో వాడే నా మొగుడయ్యే బ్రూస్లీ అల్లే అల్లే అబ్రూస్లీ నీ చూపుల్లో తగిలింది గుబులే అల్లే అల్లే అబ్రూస్లీ అటాక్ చేస్తే నేనే నీ ఫ్యామిలీ. జీవితంలో ఫస్ట్ టైం ఒకసారి గేమ్ షో గెలిచింది, అది దాని సంబరం. Listen, you lost. డబ్బులు ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చింది. ఒక కట్ట, రెండో కట్ట, మూడో కట్ట, కట్టకి సౌండ్ ఇచ్చింది. ఓకే వామిక, ఆల్ ది బెస్ట్. సో హీరో 5 lakhs, హీరోయిన్ 5 lakhs. ఇక్కడ మిగతా కమెడియన్స్ నెక్స్ట్ సినిమాకి అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు. ఏ తక్కువ గెలుచుకోలేదా? నెక్స్ట్ సినిమాకి అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు. అవునా? భలే మంచి మనసు. వెరీ గుడ్. భలే మంచి రోజు, ఇంకా మంచి రోజులు రావాలండి. ఆల్ ది బెస్ట్. Thank you so much, sir. Thank you. ఓకే బుజ్జిమా, సుధీర్ బాబు, వేణు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రూటీ నీకు కూడా. Thank you. ఓకే మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. భలే మంచి రోజు, భలే మంచి రోజు, భలే మంచి రోజు.